ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, కొద్ది కాలము ఈ భూమిపై నివసించడానికి, ఈ భూమిపై బ్రతకడానికి ఎంతో కష్టపడతాం. మరి శాశ్వత కాలం నివసించవలసిన పరలోక రాజ్యం కోసం ఎంత కష్టపడుతున్నాం? ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ భూమిపై మానవుడు కొద్ది కాలమే నివసిస్తాడు. నివసించే ఆ కొద్ది కాలం కోసం ఎంతో కష్టపడతాడు కదా, ఎంతో ప్రయాసపడతాడు కదా, ఎన్నో పనులు చేస్తాడు కదా, ఎంతో ప్రయాసపడతాడు కదా. ఎంత ప్రయాసపడేది కారణం ఏంటి? ఈ కాలంలో అంటే ఈ భూమిపై కొద్ది కాలం నివసించడానికి. మరి శాశ్వత కాలం నివసించాల్సిన పరలోక రాజ్యం కోసం ఎంత కష్టపడుతున్నాం? కష్టపడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే పరలోక రాజ్యానికి ప్రవేశించేది అందరూ కాదు, కొందరే. ఆ కొందరు ఎవరు? పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, దేవుడు చెప్పినట్టుగా ఈ లోకంలో జీవించేవారు, దేవుడు కోరుకున్నట్టుగా ఈ లోకంలో జీవించేవారు, దేవుడు ఆశించిన జీవితాన్ని ఈ లోకంలో జీవించేవారు, దేవుడు మెచ్చిన, దేవుడు నచ్చిన జీవితాన్ని ఈ లోకంలో జీవించేవారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భక్తి జీవితాన్ని రోషంగా జీవించేవారు, దేవుని కోసం మరణం వరకు నమ్మకంగా జీవించేవారే పరలోక రాజ్యానికి వెళ్తారండి. మరి నిత్యము సంతోషంతో, నిత్యము సమాధానంతో శాశ్వత కాలం ఉండవలసిన పరలోక రాజ్యం కోసం మనం కష్టపడుతున్నామా? కష్టపడాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. పరలోక రాజ్యం కోసం పడే ఏ కష్టమైనా కూడా వృధా కాదు, వృధా అవ్వదు. కాబట్టి కష్టపడదాం, దేవుని కోసం కష్టపడదాం, పరిశుద్ధంగా జీవించడానికి కష్టపడదాం, నీతిగా జీవించడానికి కష్టపడదాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం, శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.